అమరావతి వెలుగులు ఆవిష్కరించుకుందన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అమరావతి రాజధాని పనులు రెయిన్బోలో జరుగుతున్నాయి. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో కార్మికులు పనులు చేస్తున్నారు. రాజధానిలో ఐకానిక్ భవన్ నిర్మాణాల మీద ప్రభుత్వం సిఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నిర్ణీత గడువు పెట్టుకుని పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలకు సమాయత్తం చేస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలించడంతో నిర్మాణ సంస్థలు పనుల్లో వేగం పెంచాయి. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐకానిక్ భవనాలైన జిఏడి టవర్, 4 హెచ్ఓడి టవర్ల వద్ద భారీగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకుని పగలు రాత్రి అన్న తేడా లేకుండా పనులు చేస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తుండే భారీ క్రేన్లను అమర్చిన విద్యుత్ దీపాలు జాతరలో ప్రబల మాదిరిగా ఆకాశంలో కాంతులు వెదజల్లుతున్నాయి. దీంతో రాజధాని పరిధిలోని అన్ని గ్రామాలకు ఆ వెలుగులు కనిపిస్తున్నాయి. ఐకానిక్ సెక్రటేరియట్ టవర్లను డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నారు. డయాగ్రిడ్ పిల్లర్ల మీద ఆధారపడి 40 నుంచి 50 అంతస్తుల భవనాలు నిర్మిస్తారు. నిర్మాణంలో కింద నుంచి పై వరకు 7 నుంచి 9 డైమండ్లు వస్తాయి. ఏటవాలుగా నిర్మించే పిల్లర్లు 2 ఒక చోట కలిపి మళ్ళీ విడిపోయి పక్కనే ఉన్న ఇంకో పిల్లర్తో కలుస్తాయి. మళ్ళీ పైకి వెళ్ళి 2 కలుస్తాయి. అలా డైమండ్ నిర్మాణంలో డయాగ్రిడ్ పిల్లర్లు పైకి లేస్తాయి. ఒక డైమండ్ని ఆధారం చేసుకుని 6 అంతస్తులు వేస్తారు. ఆగస్టు 15 నాటికి మొదటి 6 అంతస్తుల్ని పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 4 పూర్తయి 5వ అంతస్తు పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 15కి మరో 6 రోజులే గడువు ఉండడంతో నిర్మాణ సంస్థలు పనులు వేగాన్ని పెంచినాయి. ఐకానిక్ హైకోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫౌండేషన్ పనులు పూర్తి కావడంతో కాంక్రీట్ గోడల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు వేగం పెంచేందుకు రాత్రి సమయాల్లోనూ పనిచేస్తున్నారు.